ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున వాక్యము ధ్యానించుటకు నాతో పాటు ఎక్కివించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘ బిడ్డకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మనకు తోడయుండును గాక. ఈరోజు ఒక విషయమై మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క విషయమును ప్రతి ఒక్కరూ గమనించాలి దయచేసి. ఇది సంఘానికే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలు కూడా ఈ యొక్క చెప్పబోతున్న ఈ మాటలను చాలా జాగ్రత్తగా విని ఆచరించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఒక స్త్రీ తన జీవితంలో దేవుని కొరకు ఎంతో పరిశుద్ధతతోనూ ఎంతో భయభక్తులతోనూ జీవించింది. ఆ స్త్రీ ఒకరోజు ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నది. భయంకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు డాక్టర్లు ఆ స్త్రీతో చెప్పారు, అమ్మ, నీ యొక్క దినములు చాలా ముగిసిపోయినాయి, నీ యొక్క అనారోగ్యము బాగా ముదిరిపోవడం బట్టి నీ ఆరోగ్యం అంతా క్షీణించింది, నువ్వు ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ అయితే లేదని ఆమెతో చెప్పారనమాట. చెప్పగానే ఆ స్త్రీ చాలా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నది. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ పడుకున్న తర్వాత ఆ స్త్రీకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఆ స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధి ఎదుటిలో దేవదూతలు ఆమెని పరలోక రాజ్యానికి ఆహ్వానించారు. తర్వాత ఆ స్త్రీ ఆ దర్శనంలో ఇదంతా జరుగుతున్నది. ఆ పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారిని కలుసుకున్నది. తర్వాత ఆ స్త్రీ అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యేసయ్య, నీవు అన్యస్తుడవు కాదు, నీవు గొప్ప దేవుడు, మంచి దేవుడవు, కానీ నేను ఎంతో భయభక్తులతో నీ అందు జీవించి ఉన్నాను, పరిశుద్ధమైన జీవితం జీవించి ఉన్నాను. నాకు సినిమాలు కానీ లోకానుసారమైన ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేకుండా నేను ఎంతో పరిశుద్ధతో, ఎంతో నిబద్ధతతో నేను జీవించి ఉన్నాను. కానీ నాకు ఈ రోగం రావడం ఏంటి, ఈ రోగాన్ని బట్టి నేను చనిపోవడం ఏంటని ఆమె యేసు ప్రభు వారిని ప్రశ్నించింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మ, నువ్వు చాలా ఉన్నతమైన విలువలు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించి ఉన్నావు, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ నువ్వు జీవిత కాలం అంతయు నువ్వు ఒక వ్యక్తిని క్షమించడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన మాటకి ఆమెకి వెంటనే మెలకు వచ్చేసింది. వెంటనే మెలకు వచ్చి, ఏంటి యేసు ప్రభు వారు నాతో ఏం మాట్లాడుతున్నారని ఆమె తన జీవితాన్ని అంతటిని ఒకసారి నెమరు వేసుకోవడం ప్రారంభించింది. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేదు. ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండవచ్చు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించవచ్చు, ప్రతి ఆదివారము ఆయన సంఘానికి వెళ్తూ ఉండవచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచూ ఉండవచ్చు. కానీ దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ఏంటంటే, మొట్టమొదటిగా క్షమాపణ హృదయం కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ స్త్రీతో క్షమించడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పారో, ఆమె స్త్రీకి వెంటనే మెలకు రావడం, తనను తాను పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, తన మామగారితో ఆమెకి వివాహమైన మొదటి దినాలలో ఆమెకి వాళ్ళ మామగారికి గొడవైందంట. ఆ గొడవైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కుమారులకి పెళ్ళయి మనవాళ్ళు ఉన్నా కానీ తన మామగారిని మట్టుకి క్షమించడంలో ఆమె ఫెయిల్ అయిపోయింది. ప్రియ కుమారుడా, కుమార్తె, కనుక నీవు ఈ వాక్యం వింటున్న నీవు, ఉదయకాలమైన ఈ వాక్యం వింటున్న నీవు, ఏ సమయమైన ఈ వాక్యం వింటున్న నీవు, మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ఎవరిని నువ్వు క్షమించాలి. హల్లెలూయా. నీకు ఎంతోమందిని క్షమించవలసే పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. అన్నదమ్ములను క్షమించవలసిన పరిస్థితుల్లో కానీ, అక్క చెల్లెలను కానీ, స్నేహితులను కానీ, బంధువుల్లో కానీ ఎవరినైనా నువ్వు క్షమించాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఇదే నీకు మంచి సమయము, అనుకూల సమయము. కనుక దయచేసి వారిని క్షమించడం నేర్చుకోండి. హల్లెలూయా. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను, అందరూ దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట కోరుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేస్తనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. ప్రభువు క్రీస్తు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా రాయబడినది, ఫర్ బేరింగ్ వన్ అనదర్ అండ్ ఫర్ గివింగ్ వన్ అనదర్, ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ ఏ క్వరల్ అగైన్స్ట్ ఎనీ, ఈవెన్ యాజ్ క్రైస్ట్ ఫర్గేవ్ యూ, సో ఆల్సో డూ యూ. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీకెవరితోటైనా గొడవలు ఉన్నా, నీకెవరితోటైనా కలహములు ఉన్నా, నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు నేను ఏ రీతిగా అయితే క్షమించారో నువ్వు కూడా అదే రీతిగా క్షమించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయన, ఈ మధ్యాహ్న కాల సమయన, ఈ సాయంకాల సమయన ఈ వాక్యం వింటున్న నీ యొద్దకు ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే, నువ్వెవరినో క్షమించాలి. ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఎవరినొకరిని క్షమించవలసిన వారుగా ఉంటాం. కనుక ఈ దినాన మీరు చేయవలసినది ఏంటంటే, ఎవరిని క్షమించాలి. వారి ఎదుటికి మీరు వెళ్ళి క్షమించమని అడగలేని పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు.
బహుశా అలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు మీ మధ్యన ఉండి ఉండవచ్చు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే క్షమించుడి. హల్లెలూయా. గనుక ప్రియ కుమారుడ కుమార్తె, వారిని ప్రార్థనలోనైనా క్షమించండి. వ్యక్తిగతంగా కలుసుకుని క్షమాపణ అడిగితే మరీ మంచిది. ఒకవేళ నువ్వు అలాగా అడగలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఒకవేళ నీకు వారికి మధ్యన ఏదన్నా ఈగో లాంటి సమస్యలు ఉన్నట్లయితే, ఏమీ సమస్య లేదు. ఒకటి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా పలానా వ్యక్తిని నేను క్షమించాలయ్యా, ఇదిగో నేను పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. అవును ప్రభా, చాలా కాలముగా ఆ వ్యక్తి మీద నేను ద్వేషమును పెంచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటావో నీకు దేవునికి మధ్యన సంబంధాన్ని నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు వస్తూ ఉండవచ్చు, కానీ ఒక ముఖ్యమైన నీ ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు. కనుక ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి నీలో ఆ క్షమాపణ హృదయం లేకపోవటాన్ని బట్టి నీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. నీ బ్లడ్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, నీ ఆలోచనలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, నీ హృదయ స్పందనలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఎప్పుడైతే నువ్వు క్షమించడం నేర్చుకుంటావో, హల్లెలూయా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే కాదు, పరలోక రాజ్యానికి వారసుడిగా అవుతావు. ఆమేన్. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, నువ్వెవరినైనా క్షమించాలంటే ఇది అనుకూల సమయము. దయచేసి వారిని క్షమించండి. అలాంటి వారు ఎవరైనా కావచ్చు, నీకంటే వయసులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, నీవు వయసుతో సమానమైన వారు కావచ్చు, నీకంటే కింద పని చేసేవారు కావచ్చు, పైన పని చేసేవారు కావచ్చు, ఎవరైనాను సరే, హల్లెలూయా, క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మంచి మాట, క్షమించుడి. అందుకనే యేసు ప్రభువారు సిలువలో ఒక మాట అన్నారు. దొంగనేమన్నారంటే క్షమించి ఉన్నారు. ప్రభువా, ఇదిగోనైనా ఇజ్రాయేల్ ప్రజల్ని క్షమించుడి, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించుడి. హల్లెలూయా. గనుక ప్రియ కుమారుడ కుమార్తె, క్షమించడం, ఫర్గివ్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని కాదు, కానీ నువ్వెంతగా క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ వాక్యం వింటున్న నీవు ఎవరినైతే క్షమించాలో వారి పేర్లు రాసుకో, వారి పేర్లపైన చేతులు పెట్టి, ప్రభా ఈ వ్యక్తిని నేను క్షమించున్నాను. ఎస్ లార్డ్, నా తరపున తప్పున్నా కానీ నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. కొన్నిసార్లు విశ్వాసవే అవిశ్వాసులతో గొడవలు జరగవచ్చు. అవిశ్వాసం ఎప్పటికీ ఒప్పుకోలేడు. అన్ని జనుడు ఎప్పటికీ వాడికి క్షమాపణ అంటే ఏంటో తెలియదు. కానీ దేవుని బిడ్డగా, దేవుని వాక్యం అనుసరించున్న బిడ్డగా, దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డగా నీకు మట్టికి క్షమించాలని ఒక వాక్యము ఉన్నది, ఒక వాగ్దానం ఉన్నది, క్షమించమంటున్నది. కనుక నీకు ఆ వాక్యం తెలుసు కనుక నువ్వే మొట్టమొదటిగా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. కనుక ఎవరినైతే క్షమించాలో వారి పేర్లను తీసుకుని వాటిపైన చేతులు పెట్టుకుని, ప్రభా ఇదిగోనని ఈ బిడ్డని నేను క్షమిస్తున్నాను, ఈ బిడ్డని నేను క్షమిస్తున్నాను, ఈ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, హల్లెలూయా, దేవునికి నీకు మధ్యనున్న ఆ సహవాసము ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. అంత మాత్రమే కాదు, నీ శరీరంలోనికి ఎటువంటి రోగాలు కూడా రావు. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, క్షమాపణ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్త్రీ పరిశుద్ధమైన జీవితం జీవించింది, కానీ తనకు ఒక భయంకరమైన రోగం, మరణ అవస్థకి వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసా? క్షమాపణ హృదయం లేకపోవటం బట్టి. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఒకరినొకడు క్షమించుడి, ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఈ రాత్రికాల సమయన, లేక ఈ పగటిక వేళ సమయన, ఈ మధ్యాహ్న కాల సమయన నీతో మాట్లాడుతుంది క్షమించమని. కనుక ఎవరినైతే మీరు క్షమించాలో వారిని క్షమించండి, ప్రార్థనలు ఏకీభవించండి. తద్వారా క్షమాపణ హృదయం కలిగి, శ్రేష్టమైన పరిశుద్ధమైన హృదయం కలిగి మీరు జీవించినట్లయితే ఇంకా ఉన్నతమైన జీవితాన్ని జీవించడమే కాదు, ఆరోగ్యంతోనూ, ఆయుష్తోనూ, సమృద్ధితోనూ, అన్ని విషయాల్లో ప్రియుడా నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతున్నట్టుగా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలని దేవుని కోరిక. కనుక ఆ దేవాతి దేవుడు సెలవిచ్చిన రీతిగా అందరినీ క్షమిద్దాం, తద్వారా అనేకులకి వెలుగుగా ఉందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే క్షమించారో మీరును కూడా అలాంటి క్షమాపణ హృదయం కలిగి జీవించమన్నారు. ఇదిగో ప్రభా, మేము ఇంకెవరినైతే క్షమించాలో, మా బంధువుల్లో, రక్త సంబంధికుల్లో, స్నేహితుల్లో, అన్నదమ్ముల్లో ప్రభా, మేము ఎవరినైతే క్షమించాలో ప్రభా, మేము ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో అక్కడ ఎవరినైతే క్షమించాలో ప్రభా, ఈ క్షణమందు వారిని క్షమిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. క్షమాపణ హృదయం ఎంతో ప్రాముఖ్యమైనదని ఈ దినమైన వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు కనుక కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 ప్రకారంగా ప్రభా క్షమిస్తున్నాం ప్రభా. మేము ఎవరి ఏడల తప్పులు చేస్తామో, ఎవరు మా ఏడల తప్పులు చేస్తారో వారందరినీ క్షమిస్తున్నాం ప్రభా. కనుక రావాల్సిన దీవెనలు మాకు వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. మా హృదయంలో ఉన్న భారాన్ని మీరు తొలగించినందుకు వందనాలు ప్రభా. ఏ క్షమాపణ హృదయం లేక మేము ఇదిగో ఏదైతే కోల్పోయామో ప్రభా, దైవికంగా రావాల్సిన దీవెనలు ఏవైతే కోల్పోయామో, దైవికంగా రావాల్సిన స్వస్థతను ఏదైతే కోల్పోయామో ప్రభా,
నేను ఇదిగో నేను ఈ ప్రార్థనలు ఏకీభవించటాన్ని బట్టి నీ ప్రియ బిడ్డలందరూ క్షమించి నేను ఎవరినైతే క్షమించాలో వారందరినీ పేరు పేరున క్షమిస్తున్నారు కనుక ప్రభా వారికి ఆరోగ్యము కలుగును గాక, వారికి దీర్ఘాయుషు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నేను ఈ క్షమాపణ హృదయము నేను పరలోక రాజ్యము చేరేంత వరకు మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ బలహీనులు కాకుండా ఆత్మతోను బలముతోను శక్తితోను నింపబడిన వారమై నేను భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నేను చీకటిలో ఉన్న బిడ్డలను వెలుగులోకి నడిపించడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు కనుక ప్రభా, క్షమాపణ హృదయం ఎంతో ప్రాముఖ్యమైనది కనుక మేమందరినీ క్షమించున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అత్తమామలను క్షమించున్నాం, తల్లిదండ్రులను క్షమించున్నాం, అన్నదమ్ములను క్షమించున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. స్నేహితులను క్షమించున్నాం ప్రభా. ఎవరు మేడల తప్పు చేసినను నేను తప్పు మాదేనను నేను నీ వాక్యాను ప్రకారముగా నేను వారిని క్షమిస్తున్నాం ప్రభా. కనుక రావాల్సిన దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఈ ప్రార్థనలో ఏకీభవించి నువ్వు అందరినీ క్షమించున్నావు కనుక నీకు ఒక శుభవార్త. నీవు ఈ దినం నుంచి ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో వర్ధిల్లత కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఏ బలహీనతలు అయితే ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో అనారోగ్యం నుండి కూడా నీకు స్వస్థత కలుగుతుంది. కనుక దీన్ని నమ్ము, విశ్వసించు. కనుక ఎవరినైతే క్షమించాలో వారందరినీ క్షమించే. అంత మాత్రమే కాదు, ఈ దినం నుండి క్షమాపణ హృదయంను, క్షమాపణ కలిగిన మనసును నువ్వు ఆచరిస్తూ ఉండు, ప్రాక్టీస్ చేస్తూ ఉండు. తద్వారా దేవుని రాజ్యం కట్టగలుగుతావు. అంత మాత్రమే కాదు, అనేకమైన వారిని దేవుని రాజ్యంలోకి నడిపించే సామర్థ్యాన్ని, అటు అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినమున బయటకు వెళ్తున్న మీరు, లోపలికి వస్తున్న మీరు క్షేమంగా వెళ్ళి వచ్చుదురు గాక. మీ చేతి పనులు దీవించబడును గాక, దీర్ఘాయుషు కలుగును గాక, ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. మీరు ఎక్కడ ఉద్యోగములు చేసినా మీకు ప్రమోషన్స్ వచ్చును గాక. మీతో పోరాడు విరోధులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని క్షమించి మీతో సహవాసం చేసి మీరు వారు ఐక్యత కలిగి జీవించే కృప మీకు కలుగును గాక. మీరు ఎక్కడైతే వెళుతున్నారో, ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో పై అధికారుల యొక్క కృప కనికరము మీకు తోడుగా నేడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.